ఆస్తి కొనేటప్పుడు మన చుట్టాల దగ్గర లేదా తెలిసిన వాళ్ళ దగ్గర కొంటే పెద్దగా టెన్షన్ ఉండదు. కానీ ఒక కొత్త వ్యక్తి మనకు పరిచయం అయ్యి ఆస్తి అమ్ముతున్నాడా, లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్లో బల్క్ సేల్స్ జరుగుతున్నాయా, సెల్లర్ నాన్ లోకల్ అయి ఉండి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే ఇస్తున్నాడా, ఇలాంటి సందర్భాల్లో మనం కాస్త అప్రమత్తంగా ఉండాలి. అందుకే రిజిస్ట్రేషన్ రోజున మీ స్లాట్ టైం కంటే 2 గంటల ముందే ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ డాక్యుమెంట్ రైటర్ దగ్గర లేటెస్ట్ ఈసీ తీసి చూడండి. అందులో ఉన్న లాస్ట్ అప్డేట్ మీ స్లాట్ టైంకి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంతో చూసుకోండి. సాధారణంగా ఆన్లైన్ డేటాలో 24 నుండి 48 గంటల వరకు డిలే ఉండే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ని క్లియర్ చేసుకోవడానికి ఎస్ఆర్ఓలో అధికారులతో మర్యాదగా ఇలా అడగండి, సార్ మేము కొత్త వాళ్ళ దగ్గర కొంటున్నాం, మాకు ఈ విషయంలో పెద్దగా అవగాహన లేదు, ఈ 1-2 రోజుల్లో ఈ ప్రాపర్టీ మీద ఏవైనా చెక్ స్లిప్స్ జనరేట్ అయ్యాయా, లేదా ఏమైనా ఎంట్రీస్ పడ్డాయా, కొంచెం మానవతా దృక్పథంతో చూసి చెప్తారా సార్. ఇలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేసే చిన్న హెల్ప్ కూడా మీకు రిజిస్ట్రేషన్కి ముందే క్లారిటీ ఇస్తుంది. మీ నమ్మకం 10 రెట్లు పెరుగుతుంది. ఇలా చిన్న జాగ్రత్త తీసుకుంటే డబుల్ రిజిస్ట్రేషన్ స్కామ్ లాంటి రిస్కుల నుండి మీరు చాలా వరకు సేఫ్గా ఉండగలరు.